దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించు. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలు మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు, నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడు. నీకున్న దర్శనం నెరవేర త్వరపడు, నీకున్న దర్శనం నెరవేర త్వరపడు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. ఎవరైతే కోల్పోయి పడిపోయి ఉన్నాననుకున్నారో, మా స్థితిలో మేము పడిపోయాం, మా జీవితంలో మేము కింద పడిపోయిన స్థితిలో, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న మేము ఈనాడు పడిపోయాం అనుకున్నాడు. దేవుడు మాకు సెలవిస్తుంది, ఒంటరి వారు 1000 మంది అక్కడ, ఎన్నికలైన వాడు బలమైనటువంటి జగన్మోహన్. పడిపోయిన వారిని తిరిగి లేపే దేవుడు. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆలోచనల ద్వారా, స్థితిగతుల ద్వారా నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు, కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీతి సూర్యుడు నీపై ఉదయించవచ్చును, యేసుని రెక్కల క్రింద ఆరోగ్యముందెదవు. నీతి సూర్యుడు నీపై ఉదయించవచ్చును, యేసుని రెక్కల క్రింద ఆరోగ్యముందెదవు. నీ కాళ్ళ క్రింద దుష్టుడు ధూళిగా మారును, నింగిలో మెరుపు వలె. నీ కాళ్ళ క్రింద దుష్టుడు ధూళిగా మారును, నింగిలో మెరుపు వలె శత్రువు కూలును. అందరు బట్టి నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు, నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు.
కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. దేవుని ఆనందం నిన్ను కమ్మును, స్థలములో నిన్ను ఆహ్వానించు. దేవుని ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలములో నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీకు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీకు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు, అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు. మరొకసారి, ఇప్పటి వరకు నేను జీవితంలో ద్వారాలు మూయబెట్టబడ్డా. మనుషులు మూస్తారేమో, సమస్యలు మూస్తారేమో, చుట్టూరు ఉన్న పరిస్థితులు, చుట్టూరు ఉన్న మనుషులు, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ కూడా నీకున్న ద్వారాలు మూసివేసి అనుకున్నా, కానీ దేవుడు ద్వారాలు తెరిచోడు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు, అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడు. కింద పడిన ప్రతి ఒక్కరు, జీవితంలో ఇంకా లేవలేమని అనుకున్న ప్రతి ఒక్కరు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు పొంది ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. అవును తండ్రి, మహాపరిశుద్ధుల ఈనాడు మా జీవితంలో అనేక మంది నాయన, ఎవరైతే ఆరాధనలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు నాయన, జీవితంలో మేము పడిపోయాం, కూలిపోయిన స్థితిలో, మనుషుల ద్వారా పడద్రోయబడి లేవలేని స్థితిలో, మా ఆలోచన ద్వారా, మా స్థితిగతుల ద్వారా, మా పరిస్థితుల ద్వారా లేవలేక పడిపోయామని అనుకుంటారేమో నాయన. నీవు లేవనెత్తే దేవుడు నాయన, కనికరించండి, దయను కృమ్మరించండి. నీ కృపా బాహుల్యం మన పైన కృమ్మరించి, నీ ప్రేమ చెప్పున, నీ దయ చెప్పున, నీ వాత్సల్యత చెప్పున, నీ కృపా బాహుల్యము చెప్పున నాయన లేవనెత్తండి అయ్యా. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. ఆనందం నిన్ను కమ్మును, ఉన్నతమైన స్థలముల నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీకు. నీవు పై అందులో చూపిస్తారు కదా,
నీవు పైకి లేచెదవు, పై పైన ఎగిరెదవు. నీవు వేచియున్న దినములయు ఫలమును పొందెదవు, ఫలమును పొందెదవు, ఫలమును పొందెదవు. మహాపరిశుద్ధానికి స్తోత్రాలయ్య. ఉదయకాల సమయమందు, ఇక సాయంకాల సమయమందు నాయన మాకిచ్చిన సమయాన్ని బట్టి, మాకిచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు నాయన యోగ్యతనిచ్చావు. నీకు స్తోత్రాలు. సమయమైన ఆరాధనలో దర్శించిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో నీవు లేవనెత్తి దేవుడి కనుక వారు లేవనెత్తి ఉన్నతమైన ఆశీర్వాదంతో మీరు నింపు బలపరచిన. మనుషుల మాటలని వ్యర్థం, నీ మాట నిజమైనది, నీ మాట బ్రతుకునిచ్చేది, నీ మాట లేవనెత్తేది, నీ మాట నాయన ఎందుకు పనికిరాను అన్న బ్రతుకులను నువ్వు లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. మనుషులు అనొచ్చు మీ స్థితి ఇంతే, మీ పరిస్థితి ఇంతే, నీవింతే అని దూషించవచ్చు అనొచ్చు. కానీ నాయన నీవు నాయన మా పరిస్థితిని స్థితిగతులు ఎరిగిన దేవుడు కనుక మేము పడిపోయిన స్థితిలో ఉన్న లేవనెత్తి నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉంచే దేవుడు కనుక నీ చేతి పట్టుకొస్తుంది. ఎవరైతే ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుని ఆరాధన మమ్మల్ని దర్శనం నీకు స్తోత్రాలు చేస్తే కొద్ది స్థుతి ఆరాధనకి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సజీవుడు. అటువంటి దేవుని కలిగిన మన జీవితాలు ధన్యమైన. క్షమించండి, యాక్చువల్లీ లైవ్ అనేది మనకు 6 o'clock అవ్వాలి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనమాట. సో తద్వారా కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. సో వాటి గురించి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సో అలాగే మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం త్వరగా దేవునిలో వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. సో మన జీవితాల్లో ప్రతి ఒక్కరం కూడా ఆనందాన్ని కోరుకుంటాం. అందరికి ఇష్టమైనటువంటి పదం ఆనందం. సో ఆనందం నాకు వద్దు, ఈ యొక్క హ్యాపీనెస్ అనేది నా జీవితంలో వద్దు అనేవారు ఎవరైనా ఉన్నారండి? నోబడీ ఈస్ నాట్ దేర్. ఎవ్రీవన్ నీడ్స్ హ్యాపీనెస్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి వారికి ఆనందం కావాలి. ఆనందంతో ఉన్న వారు చాలా హెల్తీగా ఉంటారు. డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఎవరైతే ఎక్కువ ఆనందపడతారో వారి జీవితంలో నవ్వుతూ ఉంటారో వారి జీవితంలో ఎందుకంటే వారి జీవితంలో ఆనందపడుతూ ఉన్నారనుకో వారికి ఇంకా లేనిపోని కూడా తగ్గుతూ ఉంటాయి, వారు హెల్తీగా ఉంటారు అనేది డాక్టర్సే చెప్తున్నారు. కానీ ఈనాడు ఈ ఆనందం కోరుకునే వారు మొత్తం ప్రపంచంలో అందరూ ఉంటారు, కానీ కోరుకునే వారు ఉండరు. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ లోకంలో ఎవరి జీవితంలో కూడా ఈ ఆనందం లేదు, అరుదుగా అయిపోయింది. కొన్ని రేర్ వస్తువు రేర్గా దొరికే ఫొటోస్ అంటే రేర్గా దొరికే అంటే అవి ఈరోజు ఆనందం కూడా అదే పరిస్థితి. హృదయాల్లో ఆనందం లేదు, మనుషుల్లో ఆనందం లేదు, బంధువుల్లో ఆనందం లేదు, స్నేహితుల్లో ఎక్కడా లేదు. ఆనందం కొరవైపోయిన పరిస్థితి. ఒకటి మనిషి పరిస్థితిని బట్టి, మనిషి ఆలోచన బట్టి, మనిషి స్వార్థాన్ని బట్టి ఈరోజు ఆనందం అనేది కొనుమరుగైపోయింది. దేవుడు ఎంతో చక్కటి ఆనందం ఇచ్చాడు. ఇప్పుడు బంధువులు ఆనందించడానికి వారు ఆనందం ఒక ఆనందం అనమాట. వీరు నా రక్త సంబంధులు, నా తండ్రి తరపు వారు, నా తల్లి తరపు వారు, నా తల్లి అని ఎన్నో రిలేషన్స్ ఉంటాయి చూడండి. రోజు లోపల అనేక మంది మాకు బోల్డ్ అంత ఆనందం ఉందట. ఆండ్రాయిడ్ ఉంది, ఐఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ వాడితే ఐఫోన్లోకి వెళ్తే సో ఐఫోన్ ఇంకా బెటర్ ఫోన్ కాబట్టి ఐఫోన్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇది వేరు, అది వేరు. అది iOS మీద రన్ అవుతుంది, ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. ఇక్కడ సాతాండు ఏంటంటే రెండు ఫోన్లే, ఇప్పుడు రెండు చూపించి ఏంటంటే అది ఫోనే ఇది ఫోన్. కాకపోతే
బెటర్. అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ది, యాపిల్ వెర్షన్ యాపిల్ది. సో iOS అన్నది ఆండ్రాయిడ్. వీడు అపవాది ఏంటంటే నా దగ్గర ఇదే ఆనందం ఉందని చెప్పి వాడు చూపిస్తూ ఉంటాడు. మనుషులు ఆనందం ఏంటో చూడకుండా ఇది ఆనందమే కదా అని చెప్పి లోకపు ఆనందాలు వెళ్తారు. అదేంటంటే వాడు చూపించే ఆశలు, వాడు చూపేవాడి క్రియలు, వాటిని బట్టి ఇదే నిజమైన అదే నిజమైన ఆనందాన్ని తిరుగులాడుచున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈనాడు ఆనందం నిజమైన కాదని తెలిసి నిజమైన ఆనందంలో వచ్చి తమ జీవితాన్ని దేవునికి సమర్పించి బ్రతుకుతున్నారు. మనం గ్రహించాలి ఏది శ్రేష్టమైనది. ఆనందం అనేది ఎలా ఉండాలంటే మనం మన జీవితంలో ఉన్న ఆ ఆనందం ఎదుటివారి ముఖంలో నవ్వును చూడాలి. మనం నిజమైన ఆనందంతో మనం నింపబడితే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది, మన చుట్టూ సంతోషంగా ఉంటారు, మన సహోదరులు కూడా సంతోషంగా ఉంటారు. అది నిజమైన ఆనందం. కానీ ఈ అపవాది నిజమైన ఆనందానికి అర్థం లేకుండా చేశాడు. ప్రతి మనిషి జీవితంలో ఆనందం లేక మనిషి జీవితంలో ప్రతి నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుదల అన్నీ వచ్చి మనిషి అనేక రోగాల బారిన పడుతున్నాడు. ఆనందం లేకనండి. ఎవరైనా రోగాల బారిన పడ్డారంటే ఆనందం. కుటుంబాలు సరిగ్గా లేక, జీవితాలు సరిగ్గా లేక ఆనందంతో వారు ఉండలేరు. తద్వారా వారి జీవితంలో వేదన మిగులుతుంది. తద్వారా బై 1 get 1 గిఫ్ట్స్ లాగా ఎప్పుడు చింత 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 చింత, బాధ, వేదనతో పడడం వల్ల వారికి ఆనందాన్ని అనేది కోల్పోతూ ఉంటారు. కానీ దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చాడే, నిత్యమైన ఆనందం. నిజంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఈరోజు శ్రమలు పడవచ్చు, కొన్ని ఇబ్బందులు పడవచ్చు. రక్షణ ఎందుకు పొందావు? నువ్వు ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళావు? అందుకని నువ్వు కష్టాలు పడుతున్నావు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఇలా ఉన్నావు అంటారు. కానీ నేను చెప్పనా, నిజమైన ఆనందం ఎవరిలో ఉందంటే ఈ ప్రపంచమంతా వెతికిన నిజమైన ఆనందం ఎవరిలోనే దేవుడిలో ఉంది. ఆమేన్. దేవుడిలో మనకు నిజమైన ఆనందం ఉంది. ఈ ఆనందం శాశ్వతమైన ఆనందం. ఈ రోజు నువ్వు కష్టాలు అనుభవించవచ్చు, శ్రమలు అనుభవించవచ్చు, నిందలు అనుభవించు. బట్ వన్ డే, ఒక రోజు ఉంది, రాక్కడి దినం. ఆ రోజు ఎత్తబడిన నీవు యుగ యుగాలు దేవునితో నిత్యరాజ్యంలో ఆనందం, రక్షణ ఆనందం. ఇది లోకంలో ఉన్నసేపు మనకి ఆనందం. నేను రక్షింపడిన ఆనందం. నిత్య నరకాగ్నిలోకి పోకుండా నేను దేవుడు రక్షించాడు. అది ఆనందం కాదా? ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది ఆనందం కాదా? దేవుడు నిన్ను అంగీకరించాడు. అది ఆనందం కదా? ఇది శ్రేష్టమైన ఆనందం. మనుషులకి ఇది శ్రేష్టమైన ఆనందం కనబట్టలేదు. అశాశ్వతమైన లోకంలో ఉన్నదే నిజమైన ఆనందం అని తిరుగులాడుచున్నారు. తద్వారా వారికి ఏమొస్తుంది? ఎంతోమంది జీవితాలు చూస్తున్నాం. ధనము సమృద్ధిగా ఉన్న, ఎంతో ఆస్తి ఉన్న, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఉన్న వారి జీవితాలు ఆనందం ఉండవండి. మనం చూస్తూ ఉంటాం ఇక్కడ న్యూస్లో. మనిషి ఆనంద భావం అనేది మార్చేశాడు. కానీ దేవుడితో ఉన్న వారికి రక్షణ ఆనందం, నిత్య ఆనందం. ఆనందం నిత్యము నీతో ఉండే ఆనందాన్ని మనం కోరుకునే రీతిలో ఉండాలి. ఆనందంలో దేవుడిచ్చిన ఆనందం శ్రేష్టమైనది. మనం కొన్ని చూసినట్లయితే కొన్నిసార్లు మనం ఒక చక్కటి 2 పాయింట్స్ చెప్పుకుందాం. సో మొదటిగా మాథ్యూ 6:34 చూద్దాం. మాథ్యూ 6:34. ప్రతి ఒక్కరు మన పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మాథ్యూ చాప్టర్ 6:34. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇక్కడ ఏముందంటే రేపటిని గూర్చి చింతించగలరు. డు నాట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి చింతించబడక్కర్లేదు. ఇక్కడ ఏంటంటున్నాడంటే మనం ఈ యొక్క వచనానికి ఈ రిఫరెన్స్కి మనం పెట్టుకునే పేరు ఏంటంటే డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్. ఏంటండి? డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్. గతం గురించి అయినా భవిష్యత్తు గురించి అయినా చింతించవద్దు. అంటే ఈ యొక్క హ్యాపీనెస్కి ఒక రూల్ లాంటిది. ఇది రూల్ ఆఫ్ 2 రూల్స్ ఆఫ్ హ్యాపీనెస్లో ఇది ఒక రూల్ ఆఫ్ హ్యాపీనెస్. ఆనందం యొక్క నియమం ఇది. నువ్వు నిజంగా ఆనందాన్ని పొందాలంటే నువ్వు పాస్ట్
పాస్ట్లో ఉండడానికి ఎంత మాత్రం లేదు. ఇప్పుడు పాస్ట్ అంటే ఏంటంటే గతంలో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దేవుని ఆనందాన్ని పొందుతున్నాం. కానీ గతించిన దినాల్లో మనం ఎలా లేం. మన ఆలోచన వేరు, మన నడవడిక వేరు, మన స్థితిగతులు వేరు, మన పరిస్థితులు వేరు, అన్నీ వేరు. కానీ దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను వెదకాడు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధిని అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు, ఉన్నతం ప్రత్యేకముగా నిన్ను నిలబెట్టాడు. సో యువర్ డిఫరెంట్ టు యువర్ హోల్ లైఫ్. గతంకి ఇప్పటికి నువ్వు చూసుకున్నట్లయితే చాలా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. నీ నడవడిక, నీ మాట, నీ ప్రవర్తన, నీ తీరు సమస్తం డిఫరెంట్. ఎందుకని? దేవుడికి నీ జీవితాన్ని అప్పగించావు కాబట్టి. అంటే చూడండి ఎలా ఉంటుందంటే, ఒక డాగ్ అవ్వచ్చు. ఇప్పుడు డాగ్ అనుకోండి, మనం శుభ్రం చేసి మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక పిగ్ ఉందనుకోండి, ఒక పిగ్ని తెచ్చి మనం పెంచుకున్నాం అనుకోండి, దాని స్వభావం ఏంటి? అది ఆ యొక్క డర్ట్లోకి, ఆ మురికిలోకి వెళ్ళి అది ఆడుతూ ఉంటుంది. అంటే సపోజ్ మనం చక్కగా దాన్ని తయారు చేసి, దాన్ని చక్కగా పౌడర్, మనం ఇండియాలో అవి పెంచుకోరు కానీ ఇతర దేశాల్లో పెంచుకుంటూ ఉంటారు. ఇతర దేశాల్లో వాటిని పెంచుకుంటాడు. సో మనం ఇతర దేశాలు పెంచుకుంటారు, మనం పెంచుకున్నాం అనుకోండి, అది మనం చక్కగా రెడీ చేస్తాం, దానికి డ్రెస్ చేసి, దాన్ని శుభ్రంగా చేసి, చక్కగా చేసి బయట వాకింగ్ తీసుకెళ్తాం. వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు దానికి ఒక పిట్ అనేది కనిపిస్తుంది, ఒక గొయ్యి, మురుకు గొయ్యి లాంటిది ఏదైనా కనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? అది అసహించుకుంటుందా? లేదు, వెంటనే వెళ్ళి దొరికేస్తుంది. నీవు దాన్ని రెడీ చేసిన విషయం మర్చిపోద్ది, చక్కటి వస్త్రాలు మర్చిపోద్ది, చక్కగా రెడీ అయింది, ఫ్రెష్గా అన్ని మర్చి మళ్ళీ దొరికేస్తుంది, మళ్ళీ పాత స్వభావమే. చెప్పాలంటే మనము అదే పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. నీవు నిజంగా పాస్ట్ గురించి ఆలోచించినట్టే, అఫ్ కోర్స్ ఖచ్చితంగా వస్తాయి. పాస్ట్లో మనకి కొన్ని గాయాలు ఉంటాయి. పోనీ ఈ రకంగా ఆలోచించేవారు వేరు. ఎందుకంటే దేవుడు మన పాపాలను క్షమించాడే కాబట్టే కదా మనకి ఈ యొక్క దేవునిలోకి వచ్చిన దేవుడు మనల్ని క్షమించాడనమ్మా. మరి పాత పాపం మనం గ్రహించుకున్నట్లయితే మరలా పాపంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను అనుకుంటే, ప్రభువా నేను చేశాను, నన్ను క్షమించావు కనుక నీకు స్తోత్రాలు అనే కృతజ్ఞత నీలో ఉండాలి తప్ప, అయ్యో అలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను అని వర్ణించుకోవడం వల్ల నీకేం ఉపయోగం ఉండదు. ఆ టైం వేస్ట్. తద్వారా మరలా ఆ ఆలోచించే సమయాన్ని దేవుని కోసం దేవుని కార్యాల కోసం ఆలోచిస్తే గొప్ప కార్యాలు చేస్తే, ఆలోచించడం వల్ల మరలా రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంది. ప్రాముఖ్యం ఇంకోటి ఏంటంటే, దేవుడు నేను స్వస్థపరిచాడు. ఇప్పుడు డాక్టర్స్ అనేది మన శరీరానికి తగిలే గాయాలు ఆయింట్మెంట్ రాస్తారు, టాబ్లెట్స్ రాస్తారు, ఆర్ బ్యాండేజెస్, ఇవి ఉంటాయి. శరీరానికి తగిలే గాయాలు, కట్లు కట్టొచ్చేలాగా, ఇవి శరీరానికి తగిలే. కానీ హృదయానికి కట్టుకట్టినంటే డాక్టర్ని విచిత్రంగా చూస్తారు. సార్ కొంచెం హృదయం నాకు దెబ్బ తగిలింది, అది కొంచెం హృదయం పగిలింది, కొంచెం బ్యాండ్ ఏదైనా ఇస్తారంటే డాక్టరు సరే అని స్లిప్ తీసుకొని రాసి దాని మీద ఏదో రాస్తాడు. ఆ స్లిప్ నువ్వు బయటకు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత వాడికి ఏం మెడిసిన్ నాకు అర్థం కాలేదంటే ఏం రాస్తారంటే మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళమని రాస్తారు. నిజమండి, మనకి హాస్యాస్పదంగా ఉన్న అంతే. హృదయానికి ఎవరు గాయాలు కట్టలేరు, ఒక్క దేవాది దేవుడిని. ఆమేన్. ఆయన హృదయపులకు తగిలిన గాయాలను స్వస్థపరిచే దేవుడు. నీ గాయములు కట్టివాడు ఆయన. నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. నీ గాయాలు కట్టగల సమర్థుడు ఆయన. ఆయన నీ హృదయాల గాయాలు స్వస్థపరచగలడు. గతంలో నీకు కొన్ని గాయాలు తగలవచ్చు, వాటి ద్వారా నీకు చాలా నొప్పి కలగవచ్చు, ఎంతో వేదన, ఎంతో నింద పొందావు, ఎంతో అవమానం పొందావు. ఎన్నో రాత్రులు నీ జీవితంలో నిద్రలేని రాత్రులు, శ్రమల గుండా ప్రయాణం చేసిన ఆలోచనలు, ఎవరినో కోల్పోయి ఉండొచ్చు, ఎవరన్నా నేను విడిచిపెట్టవచ్చు, నీవు అచీవ్ చేయలేకపోయాము, విజయం నీ జీవితంలో లేక ఫెయిల్యూర్స్ నీ జీవితంలో చూసావేమో. బట్ కానీ దేవుడు అవన్నీ తీసి నిన్ను స్వస్థపరిచి నీ గాయాలు మానిపి నిలవబెట్టాడు కదా. సో మరలా నువ్వు పాస్ట్ గురించి మనం ఎప్పుడు గుర్తించుకుని మనం ప్రజెంట్లో ఉండాలి, ప్రస్తుతంలో ఉండాలి. ప్రస్తుతంలో దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు, ప్రస్తుతం కోసం దేవుని ఎలా అలా ఉండాలి. అంతేగాని దేవుడి ఆనందం ఎలా వెనక్కి వెళ్తావు అంటే నువ్వు
పాస్ట్లోకి వెళ్తున్నావు, తద్వారా పాస్ట్ ఆలోచనలు నీ జీవితంలో మరలా రేపబడి నీ జీవితంలో ఇంకా బాధ అనేది వస్తుంది. ఈ బాధ దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. దేవునితో సమయాన్ని గడపలేవు, దేవుని వాక్యాన్ని చదవలేవు, ప్రార్థించలేవు, దేవుని సంబంధమైన ఆలోచన జీవితంలో రాదు. కానీ నిజంగా మరి ఇంకో మాట చెప్పుకున్నట్లయితే, గాయం మీద గాయం తగిలింది అనుకోండి, ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. అదే విధంగా నీకు ఆల్రెడీ గాయాలు తగిలి దేవుడు స్వస్థపరిచాడు, మరలా దాని గురించి థింక్ చేస్తూ ఉంటే మరలా నీకు గాయం రేపబడుతుంది. ఎన్నిసార్లు నీ గాయాన్ని రేపుకుంటావు నువ్వు, ఆ గాయం రేపడుకోవాలి నీ జీవితంలో పెయిన్ 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 ఆ పెయిన్ భరించలేనిదిగా ఉంటుంది. వీ డోంట్ వాంట్ టు లివ్ లైక్ దట్, వీ డోంట్ వాంట్ టు థింక్ లైక్ దట్, వీ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ద పాస్ట్. మనం ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచించడం మానేయాలి. పాస్ట్ నువ్వు ఎలా ఉన్నావు ఎన్ని వేరు, కానీ ప్రస్తుతం నీ జీవితం ఎలా ఉంది, ప్రస్తుతం నువ్వు ఎలా బ్రతుకుచున్నావు, ప్రస్తుతం నువ్వు వేసే స్టెప్, నువ్వు చేసే ఆలోచన, నువ్వు వేసే అడుగు, నువ్వు నీ నడవడికి ఎలా ఉందో అది నువ్వు ఆలోచించుకుంటే చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. పాస్ట్లో ఆలోచించడం వల్ల నీ ఆనందాన్ని కోల్పోతావు, నీ సంతోషాన్ని కోల్పోతావు. కంప్లీట్గా దీన్ని ఒక్క సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే, భవిష్యత్తులో ఆర్ ఫ్యూచర్లో నా జీవితం ఏంటి, నా జీవితం ఎలా అయిపోతుంది, నా పాస్ట్ ఇది కదా అని ఆలోచించుట కంటే, ప్రస్తుతం నా భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే, ప్రస్తుతం నా భవిష్యత్తు ఆశీర్వదింపబడాలి అని ప్రజెంట్ పై దృష్టి పెట్టడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె అర్థమైందండి. పాస్ట్ గురించి ఆలోచించుట కంటే, అంటే నా జీవితం ఎలా ఉంటుందో పాస్ట్లో నేను ఎలా కదా, పాస్ట్లో నేను అలా చేశాను ఇలా చేశాను, పాస్ట్లో నాకు అది జరిగింది కదా అని ఆలోచించుట కంటే, నా జీవితం దేవుని చేతిలో ఉంది, ఐఎమ్ బ్లెస్డ్ అనే రీతిగా ముందుకు కొనసాగిపోతే, దెన్ యువర్ లైఫ్ విల్ బి ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అప్పుడు నీ జీవితం సంతోషంతో నింపబడుతుంది. అది లోకస్తులు ఇచ్చే సంతోషం కాదు, మనుషులు ఇచ్చే సంతోషం కాదు, దేవుడిచ్చే సంతోషం, యుగ యుగాలు తరతరాలు నీలో ఉండే సంతోషం. నీ సంతోషం నీ జీవితాన్ని వెలిగేలా చేస్తుంది. ఆమె ఇస్తాను. మోషే నేను నత్తివాడు అన్నాడు, నేను మాట్లాడిన అన్నాడు, కానీ దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఎంతటి గొప్పగా ఈనాడు మోషే భూమి అందు మోషే వంటి మిక్కిలి సాత్వికుడు ఈ భూమి అందు లేడని చెప్పాడు. మోషే ఎంత కోపస్తుడండి, దేవుడు చేశాడు లేడా. దేవుడు అనుకుంటే నీ జీవితాన్ని ఎలా అయినా మార్చగలడు. లో మనుషులతో పోల్చుకుంటారు, ఆ రాజకీయవేత్తలు ఉంటే బాగున్నాను, ఆ హీరోలో నేను ఉంటే బాగున్నాను, ఆ మనిషిలో నేను ఉంటే బాగున్నాను, ఈ మనిషిలో ఉంటే బాగున్నాను. ఎవరిలా ఉంటావు? నీవులా ఉంటే నీకు ఆనందం, నీవులా ఉంటే నీ బ్రతుకు ఆశీర్వాదకరం. నిన్ను నువ్వు చూసుకో, ఎదుటి వాడిని కాదు. అలా ఉండాలి. ఇన్స్పిరేషన్ వేరు. ఇన్స్పిరేషన్ అంటే వారి ఆలోచనలో నచ్చడం వేరు. కానీ నేను సేమ్ అలాగే ఉండాలంటే ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు ప్రార్థించినప్పుడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకున్నాను, ప్రభువా వాళ్ళలాగే ఉండాలి, వాళ్ళలాగే నాకు ఇల్లు కావాలి, వాళ్ళలాగే నాకు కార్లు కావాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ లాగే నాకు కావాలి, వాళ్ళకు నాకు కావాలి, వాళ్ళలాగే నేను లగ్జరీస్గా బ్రతకాలి, వాళ్ళకున్న 2 కార్లే నాకు కావాలి, వాళ్ళకున్న డబుల్ స్టేర్ ఇల్లే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటారు మనుషుల ఆలోచన. నిజంగా ఒక మాట చెప్పిన, నాకు వాళ్ళ ఉండాలనుకున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో అలా ప్రార్థించావు, ఒక సమయం వస్తుంది దేవుడు నిజంగా అయ్యేస్తాడు. తర్వాత నీ పక్కన ఉన్నవాడు 3 కార్లు ఉండొచ్చు, నీకన్నా గొప్పగా తన లైఫ్ స్టైల్ ఉండొచ్చు. అప్పుడు ప్రభు ఏంటి ప్రభు, నేను నమ్మకంగా ఉన్నా, నేను స్థుతించాను, నేను ప్రార్థించాను, చాలా చేశాను, మన లిస్ట్ పెద్దగా ఉంటుంది. ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మనం దేవునికి తెగ వర్ణించేస్తాం. ప్రభువా నా వంటి భక్తి ఎవరన్నా చేశారా? ప్రభువా నాలాగే ఎప్పుడన్నా టైంకి ప్రార్థన వచ్చారా? ప్రభువా నాలాగే ఎవరన్నా మోకాల ప్రార్థన గంట సేపు చేశారా అంట. వీ డోంట్ వాంట్ టు థింక్ లైక్ దట్, వీ డోంట్ వాంట్ టు సే లైక్ దట్. ఏం చెప్పాలంటే, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఎలా ఉంది, నా పట్ల నీ ఉద్దేశం ఉంది అని అడగాలి, అంతే తప్ప వాడుకున్నట్టే. నిజంగా దేవుడు నీకు 3 కార్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను కదా. ప్రభువు నీకు ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. గృహం కాదు, గృహాలే ఇవ్వాలనుకున్నాడు. కార్స్ ఇవ్వాలి, లెక్కలేనండి.
నిన్ను వేరే స్థలంలో పెట్టాలనుకున్నారేమో. కానీ నువ్వు ఇవి చాలు, ఇవి చాలు అంటే దేవుని ప్రణాళిక ఏమో నీ పట్ల ఎంతో పెద్దదిగా ఉంటే, ప్రభు నాట్ లైక్ దట్, చిన్న ప్రణాళిక, ఇది చాలు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే తెలుసండి. ఈరోజు మొబైల్స్ మనకు అన్లిమిటెడ్ అంటున్నారు. అన్లిమిటెడ్ అనేది అది వస్తుంది 30 days అంటే 20 days 28 days అయిపోతుంది. అదే అన్లిమిటెడ్ ఆ దృష్టిలో ఎంతైనా వాడుకోవచ్చు అంట. డేటా అయిపోయాక ఎర్రర్ అని వస్తుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నిజమైన అన్లిమిటెడ్ మీనింగ్ అనమాట. ఎన్ని ఆశీర్వాదాలు అంటే ప్రభువా నాకు ఇంకా చాలు అన్న ఆశీర్వాదం వెళ్ళ గుర్తించుకోండి. ప్రభు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది నీకు, నీ బిడ్డలకి, నీ తరానికి, ఇంకా నీవు ఒక తరానికి అనమాట యుగ యుగాలు ఉంటుంది ఆ ఆశీర్వాదం. ఎంతోమంది గొప్ప సేవకులు కొన్ని చూస్తూ ఉంటారు. ఆశీర్వాదం ఎంతో దీవెనకరమండి. అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి. కాబట్టి మనం దేవునితో పోల్చుకోవాలి. మన పోలికలో దేవుని వల్ల నడవాలి, దేవుని వల్ల ఆలోచన, దేవుని వల్ల నడవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలి ఉండాలి. నిన్ను నువ్వు ఒకసారి చూసుకున్నట్లయితే నీ స్థితి ఏంటో నీకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నీ స్కిల్ ఏంటో నీకు తెలుసు, నీ టాలెంట్ ఏంటో తెలుసు. కాబట్టి వై యు ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్? వై యు కంపేరింగ్ విత్ అదర్స్? వారికంటే మంచి స్కిల్స్ నీకు లేవా? వారికంటే బలం నీకు లేదా? స్థితులు అనేవి, పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ మనిషి జీవితంలో. ధనం అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా స్థితిగతులు అవ్వచ్చు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ అటువంటి అప్ అండ్ డౌన్స్ నువ్వు కంపేర్ చేసుకోకూడదు. దేవునితో నువ్వు ప్రభువా నేను నిన్ను పోలి నడవాలనుకున్నాను అని అంటే దేవుడు సరైన రీతిలో నీకు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం మన జీవితంలో పొందింది. కాబట్టి ఆ నిజమైన ఆనందం అంటే ఇతరులతో పోల్చుకోవడం కాదు. నిజమైన ఆనందం అంటే గతం గురించి మనం అలా కూర్చొని ఆలోచించడం. నిజమైన ఆనందం అంటే గతంలో కూర్చోక ప్రజెంట్లో బ్రతుకుచు ప్రస్తుత పరిస్థితి బట్టి నీకు స్తోత్రాలు, ప్రస్తుతం నీ కొరకు నేను వాడు అనే రీతిగా మనం ప్రార్థించాలి. ప్రభువుని ఇతరులతో పోల్చుకుని ఎప్పుడు వరకు నిన్ను పోలి నడుస్తానన్నప్పుడు ఆయన పోలి నడిచిన వారు ఎవరూ నష్టపోలేదు. ఆయన పోలి నడిస్తే అనేక మంది మెచ్చుకుని ఈనాడు ఈ యొక్క మతం అంటారు, నాట్ లైక్ దట్, ఇది ఒక మార్గం. కానీ అనేక మంది ఈ యొక్క మార్గాన్ని ఇష్టపడే ఉన్నారు. కాకపోతే ఈ ప్రేమ, ఈ యొక్క జాలి అందరికి ఇష్టమే. కాకపోతే సమయం ఉంది కదా అని వారు కొనసాగిపోతున్నారు. కాబట్టి మనం అలా ఉండడానికి వీలేదు. నిజమైన ఆనందం ఒక చక్కటి పాట అంటూ ఉంటుంది, ఒక అద్భుతమైన పాట. నాకంటే ఆ లిరిక్ గుర్తురాలి స్టార్టింగ్ అని, సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానమెచ్చట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, ఎక్కడెక్కడో వెతికాను, చివరికది నీలోనే కనుగొన్నాను. జనులందరిని అడిగాను, ఎక్కడెక్కడో వెతికాను, చివరికది నీలోనే కనుగొన్నాను. అవును, మనిషి ఈరోజు ఎక్కడెక్కడో నేను ఆనందిస్తాను మీకంటే దేవుడు, కానీ ప్రభువా లార్డ్ వెయిట్ లార్డ్, నేను వెతుక్కుంటున్నాను కదా, నువ్వు ఎందుకు అన్నట్టు మనిషి ఉన్నాడు. కాబట్టి మనం అలా ఉండడానికి వెళ్ళలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి వినిచిన మీరు కూడా ఈరోజు మీ జీవితాల్లో ఈ యొక్క ఆనందానికి సంబంధించిన 2 నియమాలు, ఈ యొక్క 2 రూల్స్ని మీరు ఫాలో అయినట్లయితే గతం గురించి చింతించద్దు. మీ పాస్ట్ అంతా దేవుడు మార్చేశాడు. దెన్ వై ఆర్ థింకింగ్ అబౌట్ దట్? డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. యూ నీడ్ టు బీ ఇన్ దట్ ప్రజెంట్. నువ్వు గతంలో ఉన్నట్లయితే నువ్వు ఆబ్సెంట్ అవుతే క్లాస్ ఒకరోజు లీవ్ పెట్టినట్టు, లేదా జాబ్ ఒకరోజు శాలరీ కట్టింగ్ ఉంటుంది. అవునండి, మన నష్టం ఏంటి? మన గతం గురించి ఆలోచిస్తున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుని స్తుతించాలి. ఇతరులతో పోలికొద్దు, దేవునితో నీ పోలిక. ఎవరైనా అనుపడమంటే, కానీ దేవుడు ఒకటే శాశ్వతమైన వాడు. అటువంటి శాశ్వతమైన వాడితో నువ్వు పోల్చుకుంటే ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు. ఈ దిన ముందు ఆయన అవును తండ్రి, ఇప్పుడు సంతోషానికి 2 నియమాలు ఆయన, ఇతరులతో పోల్చుకోకపోవడం, గతం గురించి ఆలోచించకపోవడం. మేము ఇప్పటి వరకు నాయన ఎవరైతే వాక్యం విన్నవారు ఆన్లైన్లో విషయం, ఎవరైతే నేను ఇప్పటి వరకు నాయన ఇక్కడ ఉన్నవారు
ఇంకా గతంతో పోల్చుకున్న వాళ్ళని క్షమించండి, కనికరించి ప్రజెంట్ ఇప్పుడు నుంచి నిజమైన ఆనందం, ప్రస్తుత పరిస్థితిని బట్టి దేవుని స్తుతించాలనే కృపను వాళ్ళకి అనుగ్రహించి వారు ఇప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఉండి ప్రజెంట్ లైఫ్లో ఉండి వారు నీవు ఇచ్చిన లైఫ్ని బట్టి నేను స్తుతించే కృపను దయచేయండి. ఇతరులతో పోల్చుకుని ఉంటే నాయన వారిని కనికరించండి. మనం ఎవరితోనూ పోల్చుకోవాలి ఒక దేవునితో తప్ప నాయన. నిన్ను పోలి మేము నడవాలి, నిన్ను పోలి అడుగులు వేయాలి, నిన్ను పోలి మేము మాట్లాడాలి, నిన్ను పోలి జీవించాలి. ఆ రీతిగా మేము జీవించే కృపను దయచేసి ఎవరైతే విన్న వాక్యాలు మరిచే వారంగా కాకుండా మా హృదయాలు దాన్ని భద్రపరచుకుని నెరవేర్చుకొని నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు బలపరచిన అద్భుత కార్యాలు జరిగించండి అయ్యా. మా జీవితానికి కావాల్సిన ఆహారాన్ని దయచేసి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాయన. ప్రతి మాట దీవెనకరంగా, మా ప్రతి ప్రవర్తన ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయండి. మా జీవితాలు నీకు మహిమకరంగా ఉండే కృపను దయచేసి మరి సమయం ఉంది నాయన. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో బిడ్డలు నాయన, ప్రతి బిడ్డ మీరు పేరు తెచ్చుకున్నారు. 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ అయినా రాస్తున్నారు. ప్రతి స్టూడెంట్ని, ప్రతి బిడ్డని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక జ్ఞానము కంటే నీ యొక్క జ్ఞానం మిన్నైనది కాబట్టి అటువంటి జ్ఞానంతో నింపి బలపరిచిన గొప్ప విజయాన్ని వాళ్ళకు అనుగ్రహించండి. అద్భుత కార్యాలు జరిగించండి. ఈ గొప్ప కార్యం జరిగించండి. నీ జ్ఞానం ఎగ్జామ్ నిమిత్తం నాయన ఎటువంటి ప్యానిక్ లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా చక్కగా నీ కృప, నీ ధైర్యం వాళ్ళకి దయచేసి చక్కగా అటెంప్ట్ చేసే కృపను దయచేయండి. నీకు స్తోత్రం. మరలిగినైనా ముఖ్యంగా ప్రార్థన రిక్వెస్ట్లు పంపించిన వారి నిమిత్తం నీ సన్నిధిలో విజ్ఞాపం చేస్తుంది ఆయన. రైజ్ని జ్ఞాపకం చేసుకుని, రిషిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఒకరు 10th నాయన, ఒకరు ఇంటర్ నాయన. ముఖ్యంగా నాయన రిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ జ్ఞానాన్ని దయచి, నీ లోక జ్ఞానం కంటే నీ యొక్క జ్ఞానం మిన్నైనటువంటి జ్ఞానంతో నింపి బలపరిచి తన ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. నీ జ్ఞానాన్ని నింపండి అయ్యా. మంచి శక్తితో, మంచి బలంతో నింపండి అయ్యా. నీకు స్తోత్రం. రైజ్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞానం దయచేయండి, తెలుగును దయచేయండి. చక్కగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి చక్కటి శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకొని కృపను దయచేయండి. వారి ఇద్దరు బిడ్డల మీద నీ మీద నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన ఉంచి చక్కటి ఫలితాలను పొందుకొని నీ సన్నిధాన్ని సాక్షిగా వాడబడి గొప్ప కృపను మీరు దయచేయండి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే సిస్టర్ కీర్తి ప్రియాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆవిడ కొన్ని జ్ఞానం తెచ్చిన తను రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ బట్టి నీకు స్తోత్రం ఉన్నాయి. మరి నీ జ్ఞానాన్ని తెచ్చి చక్కటి ఫలితాన్ని దయచిన తన భవిష్యత్ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కృపను దయచేయండి. ఇంకెవరైతే ఎగ్జామ్స్ రాయించిన మా సండే స్కూల్ పిల్లలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వదిలి ఎవరైతే రాసిన ప్రతి ఒక్క నీ జ్ఞానం వాళ్ళకి కలిసిన సత్యనారాయణ కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞానం తెలివిని దయచేయండి. ఆ బిడ్డకినైనా తన ఇచ్చిన ధనం తిరిగి రావట్లేదు, నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో వేదనతో ఉన్నాను అన్నటువంటికి బడికి నీ కృపను దయచేయండి అయ్యా. నీ ధైర్యాన్ని దయచేసి తనకు రావాల్సిన ధనాన్ని మీరు పెంచండి, మీరు కలుగు చేసుకోండి అయ్యా. వ్యతిరేకంగా మనుషులు అనుషివేసిన ఆయన తనకి రావాల్సిన ధనం పొందుకునే కృపను దయచేయండి నాయన. మీరే తోడండి, మీరే కృప చూపించి గొప్ప కార్యం మీరు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. మరలిగానైనా ప్రభువా, బ్రదర్ శ్రీనివాసం మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్య నిమిత్తం ఉద్యోగులు వచ్చిన చిక్కులను తొలగించి ఆ బిడ్డ పక్షాన్ని మీరు నిలబడి మళ్ళీ తన ఉద్యోగాన్ని పొందే కృపను దయచేయండి. స్టిఫెన్కి శ్రేష్టమైన ఉద్యోగం దయచేయండి ఆయన. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఆయన. శ్రేష్టమైన ఉద్యోగం దయచేయండి ఆయన. డెలివరీ బాయ్ కింద చేస్తున్నాడు ఆయన. కనుకరించి గొప్ప శ్రేష్టమైన దీవెనకరమైన ఉద్యోగం దయచేయండి. మరి అలాగే నేను ఆయన బ్రదర్ దాసుని మీరు జ్ఞాపకం చేసి తన ఉద్యోగంలో కూడా మీరు ఆశీర్వదించి దీవెనకరంగా ఉంచండి. నీకున్న ప్రతి ఒక్కరికి నీ ఉద్యోగాన్ని దయచేయండి. నీకు స్తోత్రం నాయన. మరలాగే అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. నీ జ్ఞాపకం చేసుకున్న యొక్క ఇన్ఫెక్షన్ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. నీకు స్తోత్రం. సాత్విక్ కూడా సంపూర్ణ స్వస్థత, థైరాయిడ్ నుంచి సంపూర్ణ స్వస్థత దయచేయండి. దీవించిన ఆశం నీ గొప్ప కృపను దయచేయండి. ప్రతి ఏడుని తప్పించండి. నీకు స్తోత్రం. అలాగే నాయన బ్రదర్ లూతు స్వామిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆస్వాదించి తక్కువ ఆరోగ్యం దయచేయండి. తన కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి, శ్రేష్టమైన ఆరోగ్యం దయచేయండి. తన భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. నీకు స్తోత్రం. మరలాగే నాయన బ్రదర్ అప్పలరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి, బలపరచిన అద్భుతకార్యం జరిగించి తను చేసిన ఉద్యోగం మీ కృపను చూపున తనకి ఇచ్చిన బిడ్డలు ఆయన రాష్మా గ్రీష్మాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి నూతన కాళ్ళ బిడ్డ జీవితంలో దయచేయండి ఆయన. మంచి ఫలితాలు దయచేయండి. ఆ బిడ్డలు దగ్గర ఆశీర్వాదకరంగా మార్చిన దేశంలో స్థలాన్ని నిలబడుతుంది. సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకున్న బలపరిచిన మరలైనా మరి అప్పలరాజు గారు వారి తమ్ముడిని చెల్లికి మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన
శాంతి గారిని కింద గారిని మీరు జ్ఞాపకం చేస్తాం. రక్షణ మార్గంలో నడిపించి ఏదో రీతిగా నీ వాక్యపు మాట వారిని చెవిని పడి నాయన ఈ యొక్క మార్గులకు వారు వచ్చే కృపణ దయచేయండి. అటువంటి కృపణ వారి పైన కృపణించి అద్భుత కార్యం మీరు జరిగించండి. నీకు స్తోత్రం. మనల్ని ఇంకెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకున్న అద్భుత కార్యం మీరు జరిగించిన వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన అవసరత మీరు తీర్చి అద్భుత కార్యాలు జరిగించండి. దేవాలంటే మీరు జ్ఞాపకం చేసుకున్న వారి పరిచిన అద్భుత కార్యాలు జరిగించండి. అలాగే నాయన సత్యాంటే మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి అద్భుత కార్యం మీరు తనకి ఇచ్చిన కుమారుడు కూడా దీవించండి, ఆస్వాదించండి. తబిత అంటే మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించి కుటుంబం కట్టబడాలి. రుణ ప్రతి ఒక్క రుణం తీర్చబడాలని ఆశీర్వాదాన్ని దీవెన దయచేయండి. తన కుమారుడు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కృపణ దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. కుటుంబాన్ని కట్టండి, మీరు కలిగి చేసుకున్న అద్భుత కార్యాలు జరిగించండి. ప్రియాంకని మీరు జ్ఞాపకం చేసుకుని తన విషయంలో అద్భుత కార్యం జరిగించి ఘనంగా శ్రేష్ఠంగా మహిమకరంగా జరిగే కృపణ దయచేయండి. గొప్ప కృపణ కనపరచండి అయ్యా. నీకు స్తోత్రం. ఆయన మా గురించి ప్రార్థించేవారు మీరు జ్ఞాపకం చేసుకో, మా మినిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకో, మా సండే స్కూల్ పరిచయాలు 2 పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి. అవసరం ఎన్నో మీటింగ్ జరుగుతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల ప్రార్థనలు, సాయంకాల ప్రార్థనలో జరగబోయే మీటింగ్స్, రాబోయే దినాల్లో జరగబోయే కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఘనంగా జరిపించుకోండి. స్తోత్రం. బ్రదర్ దత్తు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆశిస్సులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ బిడ్డలు కూడా చక్కగా నేర్చుకుని నీ జ్ఞానంలో నీ దయలో వర్ధిలింపజేసే కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. అద్భుత కార్యం జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం. మమ్మల్ని దీవించండి, బలపరచండి. అద్భుత కార్యం మీరు జరిగించండి. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు ఉన్నవాడు అనువాడు నిత్యము ఏకరీతిగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నువ్వు సుందరుడు అయ్యా. నీకు స్తోత్రం. మరి సమస్యలకు ఆదరవుతూ నేను మహిమపరుస్తున్నాను. ఈ సమయం మాకు ఇచ్చిన తరుణం ఒకటి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు శాశ్వతమైన బ్రతిమాలు కూడా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలము తోడైంది దీవించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి యొక్క సాయంకాలం ముందు పాల్గొని మీ అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి యొక్క రోజు ఉదయం ఈ యొక్క లెంట్ డేస్ కంప్లీట్ అయ్యే వరకు, అంటే లెంట్ అని మనం ఫాలో అవుతున్నామని కాదు, కానీ ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క ప్రార్థన మనకు దేవుడు అనుకూలించిన సమయం కాబట్టి మనం చేసుకున్నాం. ఈస్టర్ వచ్చే వరకు, మన యొక్క గుడ్ ఫ్రైడే వచ్చే వరకు కూడా యొక్క ప్రార్థనలు జరుగుతాయి. మీ ప్రార్థన అవసరం తెలియజే ఎన్నో సాక్ష్యం విన్నాం, నమ్మకంగా చెప్తున్నాం. ఎన్నో అద్భుతాలు మేము ప్రార్థన చేయడం ఒకరు కోరినప్పుడు మేము సన్నిధానంలో గోచర దేవుడు ఖచ్చితంగా ఎన్నో సాక్ష్యం మేము వింటున్నాం. కాబట్టి ప్రార్థన అవసరాలు పంపమని మిమ్మల్ని అడుగుచున్నాం. నిజంగా పంపిన కాబట్టి మీ జీవితంలో మీరు ప్రార్థన అవసరాలు పంపండి. అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థించిన అద్భుత కార్యాలు, దేవుడు ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు చేసి మరి అలాగే పాల్ ప్రశాంత్ మీరు జ్ఞాపకం చేసుకున్న తమ విషయంలో అద్భుత కార్యం జరిగించి శ్రేష్టమైన బడి మీరు నడిపించి ఘనంగా జరిపించండి. దాన్ని ప్రమాణిస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన అద్భుత కార్యాలు జరిగిందా దేవుడు ఖచ్చితంగా ఘనమైన కార్యాలు చేస్తుంది. నమ్మండి, నమ్మి విశ్వాసం జరిగిస్తారు. ఉదయకాలం 5 గంటలకు జరుగుతుంది, మరి సాయంకాలం 6 o'clock జరుగుతుంది. కానీ ఈ రోజు నిన్న కొంచెం టెక్నికల్ ఇష్యూలు నేను జరగలేదు కాబట్టి మార్నింగ్ కూడా, కాబట్టి ఈరోజు దేవుడు నడిపించే రీతిగా కృప చూపిన రీతిగా మనం అందరం ప్రార్థించుకుందాం. దేవుడి సన్నిధిలో ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.